చేతన్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి హెల్త్ మీద కాన్షియస్ పెరిగిపోయింది. సో, సెలబ్రిటీలే కాకుండా నార్మల్ పీపుల్ గూడా రకరకాల డైట్‌లు జేస్తున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, హెల్తీగా ఉండడానికి చాలా ట్రై జేస్తున్నారు. సో, దీంట్లో భాగంగానే ఏంటంటే కొంతమంది హెవీగా జేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. సో, తొందరగా మేము వెయిట్ లాస్ అయిపోవాలి అనే క్రమంలో. చాలా మందికి డైట్స్ గురించి చాలా ఐడియా వస్తుంది. అండ్ వర్కౌట్స్ గురించి కూడా చాలా ఐడియా వస్తుంది. కాకపోతే అసలు హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంటంటారు? హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంది అంటే దానికన్నా ముందు నేను ఒకటి చెప్తా మీకు. హ్మ్. ఇప్పుడు నా దగ్గర 140 కేజీస్ ఉండే ఒక పేషెంట్. హ్మ్. ఆ పేషెంట్‌కి నేను 85 కిలోకి తీసుకొనొచ్చిన. హ్మ్. 2 ఏండ్లు పడ్డది. 120 కేజెస్ ఉన్నారు. 2 ఇయర్స్. 40 కిలో తగ్గడానికి 2 ఏండ్లు పడ్డది. హ్మ్. అంటే 24 నెలలో మన మందులు తినుకుంటా, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, టైంకి పడుకుంటా ఆ పేషెంట్‌కి 35 కిలో తగ్గింది. హ్మ్. అంటే అప్రాక్సిమేట్‌లీ 36 కిలో తగ్గితే హ్మ్. 1½ కేజీ హ్మ్. ఒక్క నెలకు. కరెక్ట్ హుహు. గదా! హ్మ్. అంటే ఇప్పుడు అందరికీ అనిపిస్తది. 1 కిలో ఏంది తగ్గడం నెలకు? హ్మ్. అవునా గాదా? అట్లా అవునవును. అనిపిస్తది. కానీ ఏందంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హ్మ్. ఇప్పుడు షాపింగ్‌కి పోతారు లేడీస్ గాని, జెంట్స్ గాని. ఇప్పుడు షూజే కొనాలనుకోండి. ఇప్పుడు అన్ని బ్రాండ్ షూస్ ఉంటాయి. ఇప్పుడు మీకు బ్లాక్ షూ ఉండాలి, షైనీ ఉండాలి, ఇంత హీల్ ఉండాలి అనుకోండి. హ్మ్. వాడు 2 వేరే వేరే బ్రాండ్ షూస్ తీసుకొనొచ్చిండు. హ్మ్. ఒక్కనిది రేటు 7,000 ఉంది. హ్మ్. ఇంకొకరిది రేటు 1200 ఉంది. అయితే ఈ కుందన్లుంటాయి గదా! హ్మ్. కుందన్లు అవి ఇవి స్టిక్కర్‌లు అవి అవును. ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంది. హ్మ్. 80% మోడల్ సిమిలర్ ఉంది. మీకు ఎట్లాంటి ఫిట్టింగ్ కావాలి సేమ్ అట్లానే ఉంది. హ్మ్. కానీ మీకు 7,000ది కొంచెం ఎక్కువ నచ్చింది అనుకోండి. హ్మ్. మీరు ఆ 7,000ది కొంటారా? ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది మళ్ళా వేరేది. హ్మ్. ఏది కొంటారు? ఖచ్చితంగా ఖచ్చి బడ్జెట్‌లోనే ఆ! ఆలోచిస్తాం. బడ్జెట్‌ది ఆలోచిస్తాం గదా! అట్లాంటప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం గదా! మన వెల్త్ గురించి ఆలోచించకుండా నాకు తెలిసినోళ్ళు ఉన్నారు. నెలకు 30,000 స్పెండ్ చేసేటోళ్ళు. హ్మ్. కాలేజ్ పిల్లలుంటారు. ఒక పిల్లోడైతే నాకే బాధ అనిపిచ్చింది. కాలేజ్ తర్వాత ర్యాపిడో కొడుతుండు. హ్మ్. ఎందుకు? అవి పైసలు జమ జేసుకొని హ్మ్. ఏదో 15,000 కడితే ఏదో వెయిట్ లాస్‌ది డబ్బా పౌడర్‌లు అమ్ముతున్నారు. హ్మ్. అవి తీసుకోవాలి. అంటే వెల్త్ స్పెండ్ చేసేస్తుండు. అంటే అదే వాడు జమ చేసుకుంటే హైర్ ఎడ్యుకేషన్‌కి పనికొస్తది గదా! హ్మ్. అవునా కాదా? అయితే ఏందంటే ఇప్పుడు 15,000, 20,000 ఒక పౌడర్ ఇది తినండి పౌడర్ మీకు వెయిట్ లాస్ అయితది. ఎట్లా అయితది? మార్నింగ్ ఈ పౌడర్ వాటర్‌లో కలుపుకొని వాటర్‌లో తాగాలి. కలుపుకొని తాగాలి. ఈవినింగ్ ఈ పౌడర్ వాటర్‌లో కలుపుకొని తాగాలి. మధ్యాహ్నం మీరు ఏది అనిపిస్తే అది తినాలి. హ్మ్. అంటే వాడు ఏం చెప్పిస్తుండు మనతో? ఓ మ్యాడ్ చెప్పిస్తుండు. ఓ హ్మ్. మ్యాడ్. ఓ మ్యాడ్ అంటే 1 మీల్ ఎ డే. ఓకే. హ్మ్. మార్నింగ్ ఏం తిననిస్తలేడు. హ్మ్. ఈవినింగ్ ఏం తిననిస్తలేడు. మధ్యాహ్నం ఏమన్నా తినమని అంటుండు. అప్పుడు వెయిట్ లాస్ అయితదా? కాదా? ఖచ్చితంగా అవుతది. అయితది. ఇది మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. కానీ ఏందంటే హెల్తీ వెయిట్ లాస్ అంటే ఏంది? ఇట్లా పిచ్చి పనులు చేయొద్దు. ఎంత పడితే అంత పెట్టేయడం. హ్మ్. మళ్ళా అనోరెక్సియా నర్వోసా అనేసి ఒక కండిషన్ ఉంటది. ఇది ఎక్కువ మోడల్స్‌కి ఉంటది. ఓకే. వాళ్ళు ఈజీగా సఫర్. మీరు బై మిస్టేక్ ఆళ్ళకు ఈ పేషెంట్‌కి చెప్పి, "ఏంది కొంచెం చబ్బీగా అనిపిస్తున్నాయి చిక్స్" అంటే ఖతం. 3, హ్మ్. 4 రోజులు తిండి బంద్ చేస్తారు. ఓకే. అంటే అంత అబ్సెషన్ అయిపోతది వెయిట్ లాస్‌కి. హ్మ్. ఫంక్షన్‌కెళ్ళిండ్రు. "అరే! ఏంది లాస్ట్ టైమ్ జర బక్కగా అనిపిస్తుండే ఇప్పుడు జర్ర ఈ చేతులు జర లావు అనిపిస్తున్నాయి." ఖతం వారం హ్మ్. రోజులు తిండి బంద్. హ్మ్. అంటే ఏంది మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయితుంది. అది హెల్తీ వెయిట్ లాస్. హ్మ్. మెంటల్లీ మీరు హెల్తీ ఉండాలి. హ్మ్. వెయిట్ లాస్ వల్ల అరే! వెయిట్ లాస్ అవ్వాలి. ఇంతే తింటా, ఇంతే తింటా, ఇంతే తింటా అనేసి. హ్మ్. అది ఒకటి మెంటల్లీ మీకు రోగాలొస్తున్నాయి. హ్మ్. సెకండ్ వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఉండాలి. హ్మ్. వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఉండకుండా నేను నాకు డాక్టర్ 1 అవర్ యాక్టివిటీ చేయమన్నాడు. నేను 5 హ్మ్. గంటల యాక్టివిటీ చేస్తా. హ్మ్. ఎక్సర్‌సైజ్‌కి గూడా వెళ్తున్నా నేను. హ్మ్. అది గంట సేపు చేయమంటే 3, 4 గంటలు చేస్తా. నెలలో 10 కిలోలు తగ్గుతా. హ్మ్. ఇట్లా టార్గెట్ పెట్టుకుంటా. మళ్ళా దానికోసం బ్రిస్క్ వాకు, ఇంత ఫిజికల్ యాక్టివిటీ, మళ్ళా దాని మీద ఇంతింతనే తినడం. కొందరు ఓన్లీ వాటర్ డైట్ అనేసి గూడా వీడియోలేస్తున్నారు. హ్మ్. ఓన్లీ వాటర్ తాగండి, వెయిట్ తగ్గండి. వాటర్‌లో క్యాలరీ కౌంటే ఉండదు. అంటే మీరేం తింటలేరు, తాగుతూనే ఉన్నారు. దాంతోటి గూడా వెయిట్ తగ్గుతదనేసి. మళ్ళా
ఏమైతుంది, వాటర్ బాడీలోకి వెళ్ళి బయటికి పంపించడం, ఉమ్. డయూరెటిక్లు తాగడం, కాఫీ తాగి వెయిట్ లాస్ చేసుకోండి అనేసి కూడా వీడియోలు ఉంటాయి చూడండి. మీరు మూత్రం వెయిట్ వస్తూనే లాస్ అని ఉంటది, కొడితే ఒక 1000 రకాల వస్తాయి మనకి ప్లాన్స్ అనేవి. మూత్రం వస్తూనే ఉంటది. కాఫీ తాగండి, 5-6 కప్పులు తాగండి, 10 కప్పులు తాగండి, ఏంది ఇది అంతా? అప్పుడు ఏమైతుంది, కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. ఉమ్. అది కూడా హెల్దీ వెయిట్ లాస్ కాదు. సరే, ఇంత ర్యాపిడ్గా తగ్గుతున్నారు. ఫైనల్ నేను ఏం చెప్తా అంటే, వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాసే ఉండాలి, ఉమ్. మజిల్ లాస్ ఉండొద్దు. ఏమవుతుందంటే మజిల్ డ్యామేజ్ కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఇట్లా చేస్తే. ఉమ్. మళ్ళీ ఏంది, ఇప్పుడు వెయిట్ లాస్ది అర్థం మనకి ఏమైంది, మెంటలీ మనకు ఏం రోగం రావద్దు మనం వెయిట్ లాస్ గురించి వెనకాల పోతుంటే, ఉమ్. ఫిజికలీ మనకు ఏం రోగం రావద్దు మన ప్రయత్నాల వల్ల. అది ఓకే. హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంది, నెలకు కిలో, 2 కిలో, 3 కిలో, ఉమ్. దానికన్నా ఎక్కువ మీరు తగ్గొద్దు. ఉమ్. ఇప్పుడు నెలకు 2 కిలోల తగ్గేది, అరే 12 నెలల్లో మీరు 24 కిలోలు తగ్గుతున్నారు. అవును, ఇప్పుడు 50 కిలో మనిషికి 70 కిలో మనిషికి ఎంత తేడా ఉంటది? చాలా అవునా కాదా? డిఫరెన్స్ ఉంటది. మళ్ళీ అట్లా ఆలోచించండి మీరు. అందరికీ ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి, తిండి ఏం లేదు ఇంట్లో, ఇన్స్టెంట్ నూడల్ కావాలి, 2 నిమిషాల్లో రెడీ. అట్లనే ఇప్పుడు మన దగ్గర వెయిట్ లాస్ కోసం వస్తారు, కిందికి మెట్లు దిగినప్పుడు వరకు వెయిట్ లాస్ కావాలి. అట్లా అంటే నడవదు. మనకి ఏం కావద్దు అంటే మనం ఏం చేయాలి, మనకి ఏం రోగం లేదు అంటే మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అయితలేదు, ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. ఉమ్. మీకు తెలుసు ఏది హెల్దీ ఏది హెల్దీ కాదు, అవునా కాదా? అన్హెల్దీ ఫుడ్ మీకు అయినా మొత్తం నేను వారానికి 7 రోజులు బయట తింటా అంటే ఉమ్. వారానికి 1 రోజు బయట తినండి. చీట్ డేలు పెట్టకండి. అది కూడా ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. ఉమ్. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, 2 తినండి. అట్లా చేయండి, వెయిట్ లాస్ అవుతుంది. నెలకు 1 కిలోనే సరే, కిలోన్నరనే సరే అవుతుంది, ఎందుకు కాదు? అది చాలు కదా. అదే లైఫ్ టైం తినొచ్చు. గులాబ్ జామున్ తినాలనిపిస్తే కూడా తినొచ్చు, ఉమ్. సగం తినండి. అట్లా అనేసి నాకు 6 తినాలనిపిస్తే 3 తింటా అనేసి నడవదు. ఉమ్. ఇప్పుడు మనిషికి ఒక గులాబ్ జామున్ అంటే సైజ్ ఇంత ఎందుకు చేసి దుఃఖనముడు, 1 అంటే ఇంతే, అవునా కదా? అవును. అయితే 1 తినండి, స్వీట్ తింటే కూడా దాంట్లో తినాలనిపించిన దానికి సగం తినండి. ఉమ్. అంటే ఏం దీని అర్థం, మొత్తం వెయిట్ లాస్ మన చేతిలోనే ఉంది. కానీ థైరాయిడ్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది, పీసీఓడి ఉంది, ఎండిమెట్రియోసిస్ ఉంది, మళ్ళీ దానికి ఏమైనా యాంగ్జైటీ, డిప్రెషన్, మళ్ళీ దానికి ట్రీట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళకు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. ఓకే. మళ్ళీ కొందరికి మెటబాలిజం ఫాస్ట్ ఉండదు. అటువంటప్పుడు మీరు హోమియోపతి వాడండి. ఉమ్. మీకు హోమియోపతి వాడితే వెయిట్ లాస్ కూడా అవుతుంది, ఉన్న రోగం కూడా పూర్తిగా తగ్గుతుంది. సో అంటే ఇప్పుడు ఫైనల్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఉరకకుండా, సో మంత్లీ ఒక 1-2 వెయిట్ ని బట్టి 1-3 kgs తగ్గితే కొంచెం హెల్దీ వెయిట్ లాస్ అని అంటారు. నిజంగా ఫాస్ట్ గా ఇట్లా జల్దీ తగ్గిపోవాలని చూస్తే వేరే వేరే రోగాలన్నీ కూడా నెత్తి మీద పడతాయి అనమాట. సో అంటే హెల్దీగా ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎంత వెయిట్ లాస్ అయితే మంచిది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.